హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శనగపిండి అస్సలు వాడకుండా సింపుల్గా మురుకులు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా చేసుకున్నారంటే నూనె ఎక్కువగా పీల్చకుండా మురుకులైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైకుల వల్ల వీడియోలు అయితే ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి. ముందుగా మురుకులు చేసుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు నిండా సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే సగ్గుబియ్యం కొద్దిగా ఉబ్బుతాయి అన్నమాట. తర్వాత సేమ్ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పును కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండింటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. రెండు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే మిల్లు కాడించుకున్నారంటే ఈజీగా ఉంటుందన్నమాట. మిక్సీలో పట్టుకున్నారంటే కంపల్సరీగా జల్లెడ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని పిండి జల్లెడలోకి వేసుకొని జల్లెడ పట్టుకున్నామంటే పిండి మొత్తం అడుగున ప్లేట్లోకి వెళ్ళిపోయి రవ్వ మాత్రం జల్లెడలో మిగిలిపోతుందండి. మిగిలిపోయిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని దానిని కూడా జల్లించేసుకోండి. ఇలా ఒక 2-3 సార్లు జల్లించుకున్నారంటే లాస్ట్కి కొద్దిగా రవ్వ మిగిలిపోతుందండి. కొద్దిగా రవ్వ ఉన్నప్పుడు మిక్సీలో పడదు కాబట్టి దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ కప్పుతో 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం పిండి అయితే పొడి బియ్యం పిండి అన్నమాట. ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని బాగా నలుపుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా బటర్ని కూడా వేడి చేసుకొని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే నూనె కానీ నెయ్యిని కానీ వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు, కారం అలాగే బటర్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని నొక్కి పట్టుకున్నారంటే అది ఉండలాగా కట్టాలండి. అలా వచ్చిందంటే బటర్ కరెక్ట్గా సరిపోయినట్లు అన్నమాట. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోండి. నీళ్ళనైతే ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేతులతో నొక్కుకుంటూ కలుపుకోండి. పిండిని బాగా కలుపుకుంటేనే మురుకులు రెడీ చేసుకున్న తర్వాత క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. మొత్తం పిండి కలుపుకున్న తర్వాత ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. అలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మురుకులు ఒత్తుకునే గొట్టాన్ని తీసుకొని అందులో ఇలా 3 హోల్స్ ఉండే బిల్లను వేసుకోండి. బిల్ల పెట్టేసి అడుగున ఫిక్స్ చేసిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని ఇలా సిలిండర్ షేప్లో పెట్టేసి పైన మూత క్లోజ్ చేయాలి. తర్వాత ఒక పేపర్ పైన ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మురుకుల్లాగా ఒత్తుకోవాలండి. ఇలా మురుకుల్లాగా ఒత్తుకున్న తర్వాత కొనల్ని బాగా అంటించేయండి. సో నూనెలో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఒత్తుకునేటప్పుడే గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు అందులో ఒత్తి పెట్టుకున్న మురుకుల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి మురుకులు అయితే వేసుకోండి. ఆయిల్ తక్కువ మురుకులు ఎక్కువగా వేసుకున్నారంటే విరిగిపోతాయండి. సో ఆయిల్ని బట్టి మురుకులు వేసుకోండి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకవైపు కాలనిచ్చి నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలాగే మీడియం ఫ్లేమ్లో మురుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు గమనించినట్లయితే ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువగా బుడగలు ఉంటాయండి. అవి ఫ్రై అయ్యే కొద్దీ బుడగలు తగ్గిపోతాయి అన్నమాట. అలా బుడగలు తగ్గిపోయినాయి అంటే మురుకులు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు. సో ఫ్రై అయిపోయిన మురుకుల్ని తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోండి. సేమ్ ఇలాగే మిగిలిన పిండిని కూడా మురుకుల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ వాయ కంటే కూడా రెండో వాయ తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. సో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా శనగపిండి అస్సలు వాడకుండా శనగపప్పు కూడా వాడకుండా
చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. శనగపిండి పడని వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయండి. ఈ సమ్మర్‌లో ఇలా చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఏదైనా తినడానికి అడిగినప్పుడు ఒక 2, 3 ప్లేట్‌లో వేసిచ్చారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.